రాజ్ కుమార్ గారు తన జాతి మొత్తాన్ని మీ ఎదుగుదల కోసం వాడుకుంటున్నాడు అని అంటే ఏం చెప్తారు? సహాగా రాజకీయాలు రావాలంటే ఈ 15 సంవత్సరాల ముందే వచ్చావు. నేను ఎమ్మెల్యే అయినా ఇదే సేవ చేస్తాను, ఎమ్మెల్యే కాకపోయినా ఇదే సేవ చేస్తాను. ఈ ఆవేదన ఏంటి అసలు? రిజర్వేషన్స్ వచ్చినాయి, బిడ్డలు చాలా బాగా చదువుకుంటున్నారు, ఆ రిజర్వేషన్స్తోనే మీకు కూడా జాబ్ వచ్చినాయి, అంత బాగున్నా కూడా మీ ఆవేదన ఏంటి? నాకు అర్థం కావట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన మాటలను 8 సంవత్సరాలుగా రిజర్వేషన్ ఎందుకు? మొట్టమొదటి సంతకం రిజర్వేషన్ అయితే మీకు దక్కిందా లేదా? అది మా పోరాటాల వల్ల, ఎవరు ఇచ్చింది కాదు. బంజారా బిడ్డలంతా రేవంత్ రెడ్డి పక్షాన నిలబడ్డారు, కాంగ్రెస్కి నిలబడ్డారు అని చెప్తున్నారు. వాస్తవంగా మీకు రిజర్వేషన్ కల్పించింది 10% ఇచ్చింది మాత్రం కేసీఆర్. ఆయన పక్షాన నిలబడాల్సిన మీ జాతి బిడ్డలంతా రేవంత్ రెడ్డి పక్షాన నిలబడ్డారు అని అంటే ఎలా క్లెయిమ్ చేస్తారు? ఆ విషయాన్ని ఇచ్చిన మాటలు వేరు, తీర్చిన హామీలు వేరు. అది కాకుండా జరిగిన నష్టము చాలా మా కళ్ళ ముందు కనబడతా ఉంది. గద్దె దింపేంత వరకు మేము నిద్రబొమ్మ అనుకున్నాము, గద్దె దింపగలిగాము. 5-6 నెలలు కావస్తుంది. స్టిల్ మీ జాతి బిడ్డకి అన్యాయం జరిగిందని మీరు అంటూనే ఉంటారు, అన్యాయాలు ప్రభుత్వాలు చూస్తున్నాయని చెప్తూనే ఉంటారు, మీ పక్షాన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తూనే ఉంటాయి. బట్ మీ పక్షాన ఉన్నట్టు ఎక్కడా కనిపించదు. కాంగ్రెస్ చెప్పిందే చేయడానికి, కాంగ్రెస్ ఏం చేసినా చూస్తూ ఊకోవడానికి కూడా ఎట్టి కొట్లాడితేనే దొరుకుతుంది అనుకున్నప్పుడు ఎన్ని రోజులు కొట్లాడాలి? మాటలతో మభ్య పెడితే మాత్రం తప్పకుండా గత ప్రభుత్వాలకు, గత పాలకు జాతి బిడ్డలు అని చెప్పుకొని తిరుగుతున్న సోకాల్ నాయకులకు సిగ్గులేని వాళ్ళకి రావాలా? ఎవరికి రావాలి? ఏదైతే జాతిని రిప్రజెంట్ చేసేవాడు నిర్ఖచ్చిగా, నిజాయితీగా పోరాడడానికి మీలాంటి ప్రతిమ పటాలు ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి రిజర్వేషన్ అడుక్కోవాలి, పోరాడాలి. ఈసారి మినిస్టర్ కూడా దక్కలేదు, మళ్ళీ పోరాడాలి, మళ్ళీ అడక్క తినాలి. ఏంది అసలు? ఎందుకు ఇలాంటి గతి పట్టింది మీ జాతికి అని అంటే ఏం చెప్పారు? నా తాత చదువుకోలేదు, మా నాయనగారు చదువుకోలేదు, మా అమ్మగారు చదువుకోలేదు. ఎటు చూసినా ఆర్థిక సమతుల్యత అనేది ఉంది. ఒక పక్క ప్రభుత్వాలని నిలదీస్తూనే ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా కూడా. నేను పుట్టినటువంటి ఒక మారుమూల తండాలో ఒక ప్రభుత్వ అధికారి, వైద్యులుగా ఉంటూనే ఎవరూ ఈ సమాజాన్ని పట్టించుకునే సమయంలో ఆ పంచభూతాలు నా తోడుగా ఉన్నాయి మంచి పని కోసం. అనేక జాతీలు వెనుకబడి ఉన్నాయని చెప్పి వాళ్ళ నాయకులు పోరాటం చూశాం. బట్ మీ విషయంలో ప్రత్యేకించి చూసింది ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఉద్యమాలు చేయాలి అనే కళ ఎందుకు? అది నా మార్గంలో నేను నడవాలన్నప్పుడు ఒక రాత్రి 12కి రావచ్చు, ఒక రాత్రి 12 దాటిన తర్వాత రావచ్చు, రాకపోవచ్చు. అనేక సమస్యల మీద పోరాడడానికి వెళ్ళిన రాజ్ కుమార్ కొన్ని డబ్బులకు ప్రలోభాలు పడి ఆ తర్వాత నిర్వీర్యం చేసేసాడు ఆ పోరాటాన్ని అని. మనస్సాక్షి, పంచభూతాలు ఇప్పటివరకు జాతిని అమ్మినట్టు కానీ, జాతి మీద రూపాయి చారణ తీసుకున్నట్టు కానీ. పెళ్లి చేసుకోకుండా పోరాటం చేస్తున్నా అని చూపిస్తుంది కేవలం పోకడలకేనా? మీ బాడీ నీడ్స్, మీ అవసరాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా తీర్చుకుంటున్నారు? నాకు నేను నడవగలిగినంత వరకు, నాకు నేను మాట్లాడగలిగినంత వరకు, నాకు నేను డ్యూటీ చేసుకున్నంత వరకు కేవలం మీ ఆశయం కోసమే ముందుకెళ్తున్నప్పుడు, మీ జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసేళ్ళారు. ఈ క్రమంలో చాలాసార్లు బెదిరింపు కాల్స్ రావచ్చు, థ్రెట్ రావచ్చు, చంపేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఏంది మీ ఆశయం ఏంటి? జీవిత ఆశయం ఏంటి? బురదలో పంది కూడా ఈరోజు పుడుతుంది, అదే బురదలో బోరి అక్కడే చచ్చిపోతుంది. తండాలో పుట్టావు, డాక్టర్ అయిపోయావు, నువ్వు అనుకుంటే కార్లు, బంగ్లాలు, నీకు ఏసీలు అన్నీ ఉన్నా కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాని కోసము, ఆ మంచి కోసం తాపత్రయపడుతూ ఉన్నంత వరకు పొలిటికల్ లీడర్కి అమ్ముడుపోయి మీ ముసుగులో మీ పనులు మీరు నడిపించుకుంటున్నారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఏ పార్టీ అన్నా కానీ రాజ్ కుమార్కి ఒక్క 10 పైసలు ఇచ్చినట్టు ప్రూవ్ చేయగలిగితే ఇంకొకసారి నా జాతి బిడ్డనే కాదని చెప్పేసి తెలంగాణ వదిలేసి వెళ్ళిపోతాను.